SLS Films ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సముద్రం మన గుండెల్లో ఎన్ని బాధలున్నా తన అలల శబ్దాలతో అన్నింటినీ మర్చిపోయేలా చేసే ఒక అందమైన సంగీతం. చిన్నపిల్లలకి ఏరింతలు చూసి మురిసిపోతుంది, పెద్దవాళ్ళ బాధ్యతలు విని గర్వపడుతుంది, దుఃఖంతో నిండిన గుండెల ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. రాయ్ తమ్ముడు, ఇలా రానా? ఏంటి తమ్ముడు, ప్రాబ్లం ఏంటి? నా లవర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని. ఇట్లా లవర్ మోసం చేతనా చచ్చిపోవాలా? అలాగైతే నేను 28.5 సార్లు చచ్చిపోవాలి. చూడు తమ్ముడు, నీకు బాధ ఉంటే ఈ సముద్రానికి రా, బాగా తడువు, గట్టిగా అరిచి నీ బాధలన్నీ మర్చిపో. అంతేగాని నీకు కుటుంబం ఉందన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఎంతకీ ఆ పిల్ల ఎందుకు వదిలేసింది నిన్ను? నాకు యాక్టర్ అవ్వాలని కలనియా చాలాగా ట్రై చేస్తున్నాను. ఒక్క అవకాశం కూడా రాలేదు. నాకు అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేసే ఓపిక అమ్మాయికి లేదు. అందుకే వదిలేసింది. నాకు కూడా డైరెక్టర్ అవ్వాలని ఆశ తమ్ముడు, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏం చేస్తాం, చేసే పనులు సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే నేను కూడా ఈ సముద్రం దగ్గరికి వస్తా, గట్టిగా అరుస్తా, రేపటి గురించి ఆలోచించి వెళ్ళిపోతా. అనియా, మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామా? డైరెక్టర్ అవ్వాలన్న నీ కళ నెరవేరుద్ది, యాక్టర్ అవ్వాలన్న నా కళ నెరవేరుద్ది. సరే కానీ ఉంటావా నాతో లైఫ్ లాంగ్? ఉంటాననియా. మాట ఇవ్వు తమ్ముడు. అరే బా చెప్పరా రే. చెప్పరా బాబు, నేను మహేష్ బాబు, నువ్వు వెంకటేష్. అలా కాదు కానీ బా, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను రా, మరి నువ్వే అలాగని సపోర్ట్ చేయాలి. చేస్తారా? నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు నీకు? ఐ లవ్ యూ బా. లవ్ యూ టూ బా. ఓకే, ఇప్పుడు కెమెరా కావాలి, ఎడిటింగ్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కావాలి. ఎలాగప్పా? ఈ రెండూ కాకుండా ఫోన్తోనే ట్రై చేస్తే? రే విజయ్, చెప్పనియా. ఈవినింగ్ షూట్ స్క్రిప్ట్ నీకు పంపిస్తున్నాను, ఫుల్గా ప్రిపేర్ అయిపోయి వచ్చాయి. సరేనయా. అనియా, నువ్వు పంపించిన స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాను. ఇంత కెమెరాలు ఏవి? ఫోనా? పెద్ద పెద్ద యూట్యూబర్లు దీంతోనే ఫేమస్ అయ్యారు. యూట్యూబర్సా? ఇలా ముందుకు రారా. చెప్పు. ఎరా విజయ్, ఇంతకీ నేను పంపించిన స్క్రిప్ట్ ఏంటి? ఈ అవతారం ఏంటి? అవుననియా. అన్నయ్య, నేను కూడా మీ యూట్యూబ్ ఛానల్లో చేయవచ్చా? అనియా, నువ్వు పంపించిన స్క్రిప్ట్లో నాకన్నా వీడైతేనే బాగుంటుంది అనియా. రేచనా, ఇప్పుడు సీన్ ఏంటంటే, నేను సిగరెట్ కాలుస్తున్నాను, నువ్వు ఇలా నడుచుకుంటూ వచ్చావు. అన్న సిగరెట్ కాల్చడం తప్పని అన్నావు. ఇవన్నీ నీకెందుకురా నేను అంటాను. మా నాన్న కూడా ఇలాగే సిగరెట్ కాల్చి చచ్చిపోయి అన్నా నువ్వు అంటావు. సరేనా? ఇది సీను, ఇక్కడ వరకు చేద్దాం. రే, ఫస్ట్ నువ్వు లాంగ్ ఫ్రేమ్ పెట్టుకో. ఇదిగో ఫోను. ఆ తర్వాత ఇటు క్లోజ్ పెట్టుకో. ఓకే. డైరెక్ట్గా ఇలా వస్తాడు ఇటు. ఓకే అనియా, పెట్టు, కెమెరా పెట్టు. రే, స్ట్రైట్గా పెట్టరా. సరే. అనియా రెడీయా? ఓకే, రోలింగ్ యాక్షన్. అన్నయ్య, సిగరెట్ కాల్చడం తప్పు అన్నయ్య. ఇదంతా నీకెందుకురా? ఇలాగే మా నాన్న సిగరెట్ కాల్చి చచ్చిపోయాడు అన్నయ్య. ఆయన కాల్చిందే కాక నాకు కూడా అదే జబ్బు వచ్చింది అన్నయ్య.